బాబూజీ వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమ. మన భారతదేశము తపోభూమి, జ్ఞానభూమి, పుణ్యభూమి, కర్మభూమి. మనకి ఎంతోమంది ఋషులను అందించింది. ఋషి అంటే హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి పెద్ద గడ్డాలతో ఊహించుకుంటారేమో. అలా కాకుండా మనలోనే ఉంటూ, మనకు అందుబాటులో ఉంటూ, మన ఆధ్యాత్మిక ఉన్నతికి వారి యొక్క పూర్తి సహకారాలు అందిస్తున్న వారు ఉన్నారు. అటువంటి వ్యక్తుల్లో ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీ సదాశివుని రమణమూర్తి గారు. తన 35వ ఏట మల్టీనేషనల్ కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి పూజ్య బాబూజీ మహారాజ్ గారి దివ్య ఆశీస్సులతో సహజ మార్గ రాజయోగ సాధన పట్టుకొని తన గురువు యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తూ మాలాంటి వారిని కొన్ని వేల మందిని ఈ మార్గంలో నడిచేటట్లు చేసిన మహానుభావుడు ఋషి శ్రీ ఎస్ఆర్ మూర్తి గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, చెప్పడానికి పదాలు చాలవు. ఆయన వ్యక్తిత్వం గురించి కొంతమంది అభ్యాసుల మాటల్లో చూద్దాము. శ్రీ గురుభ్యో నమః. నా పేరు విల్లూరు రెడ్డమ్నాయుడు, అనకాపల్లి. సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షునిగా, భారత వికాస్ పరిషత్, భారతీయ కిసాన్ సంఘ్, వనవాసీ కళ్యాణాశ్రమం,